హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించి సంస్థ వాళ్ళు చాలా డేస్ తర్వాత మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేసేటువంటి జాబ్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎనీ 12th పాస్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% జెన్యూన్ జాబ్స్ ఇవి. తెలుగులోనే మనకి వర్క్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి ఎలా అప్లై చేయాలి, అసలు ఏం వర్క్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేసే జాబ్స్ గురించి చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది ఇలాంటి జాబ్స్ గురించి కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అలాగే మనకి నిన్న రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 68,000కి పైగా శాలరీస్తో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాము. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. పిన్నెడ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలా డేస్ తర్వాత మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా. ఇక్కడ డైరెక్ట్గా మనకి అప్లై లింక్ కూడా డైరెక్ట్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి లింక్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించి స్పైర్ ల్యాబ్కి సంబంధించి సంస్థ వాళ్ళు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. యాజ్ టేకెన్ ఇనిషియేటివ్ టు క్రియేట్ రిసోర్సెస్ ఫర్ స్పీచ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సచ్ యాజ్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్, ఏఎస్ఆర్ అంటే ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్కి సంబంధించి ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దేర్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ట్రాన్స్క్రైబర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ట్రాన్స్క్రైబర్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు చెప్తున్నాను. వాళ్ళు కొన్ని ఆడియో ఫైల్స్ అనేవి మనకి ఇస్తారు. ఆ ఆడియో ఫైల్స్ని మనము వినేసి డైరెక్ట్గా వాటిని మనము రాయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆడియో ఫైల్స్ని మనము చక్కగా హెడ్ఫోన్ పెట్టుకొని వినేసి మంచిగా మనము వాటిని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా రాసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి అమౌంట్ అయితే సెండ్ చేస్తారనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద చేసేటువంటి జాబ్స్ గురించి చూస్తున్నారో సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ వర్క్ కూడా తెలుగులోనే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. ఇక్కడ షుడ్ బి ఏ మదర్ టంగ్ ఆఫ్ తెలుగు. ఇంకా మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అంటే వేరే స్టేట్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అనమాట. సో మన తెలుగు వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే బేసిక్ టైపింగ్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదు, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్, అంటే మీకు ఏదైతే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్కి సంబంధించి మీకు చదవడం అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే లాంగ్వేజ్ రిలేటెడ్లో ఏదైనా పర్టికులర్గా ఏదైనా కోర్స్ చేసి ఉంటారో డిగ్రీకి సంబంధించి అలాంటి వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే మీకు అప్లై చేయాలనుకుంటే గూగుల్ డాక్స్ ఉంటాయి కదా, గూగుల్ డాక్స్కి సంబంధించి, గూగుల్ షీట్స్, గూగుల్ ట్రాన్స్లేషన్కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ మీకు లేకుండా పర్వాలేదు, అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే దీన్ని మనము అరేంజ్ అయితే చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే కాదనమాట. అలాగే మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అవైలబుల్లో ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. జాబ్ లొకేషన్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయినా సరే వర్క్ చేసుకోవచ్చు, ఏ ఊరు నుంచి అయినా సరే మీరు చక్కగా ఇంటి దగ్గర నుంచి మీరు ఉన్నటువంటి చోటు నుంచి ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేట్. సో మీరు ఏ విభాగంలో 12th పాస్ అయినా ఎలిజిబులే.
అలాగే మీరు గ్రాడ్యుయేషన్ చేసినా ఎలిజిబులే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క ట్రాన్స్క్రైబర్కి సంబంధించి వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే అసలు ఏం వర్క్ చేయాలి, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ మీరు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. ఏంటి అంటే న్యాచురల్ స్పీచ్ రికార్డింగ్స్ విల్ బీ గివెన్ టు యూ, అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిలేటెడ్గా స్పీచ్ రికార్డింగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో వాటిని మనకి ఇస్తారనమాట. సో వాటిని మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు లిజన్ టు ద ఆడియో అండ్ ట్రాన్స్క్రైబ్ ద ఈచ్ సెంటెన్స్ స్పోకెన్ బై ద స్పీకర్స్. సో ఎవరైతే స్పీకర్స్ వాళ్ళు స్పీచ్ ఇచ్చినటువంటి ఆడియో ఫైల్స్ ఉంటాయో సో వాటిని మనము వినేసి, ఆ ఆడియో వినేసి దాన్ని మనము ట్రాన్స్క్రైబ్. సో ట్రాన్స్క్రైబ్ అంటే ఏం లేదు, దాన్ని విని మనము టెక్స్ట్ రూపంలో వాళ్ళకి రాసి మనము సెంటెన్స్ రూపంలో రాసేసి సో దాన్ని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సెట్ ఆఫ్ గైడ్లైన్స్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద ట్రాన్స్క్రిప్షన్ టాస్క్, అంటే మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు మీకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు, అంటే మనకు ఈ ప్రకారంగా వీళ్ళు రాయాలని చెప్పేసి కొన్ని చెప్తారనమాట. సో దాని ప్రకారం మనం అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ద రికార్డింగ్స్ హ్యావ్ టు బీ ట్రాన్స్క్రైబ్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ డైలెక్ట్ అండ్ షుడ్ సబ్మిట్ ద ట్రాన్స్క్రైబ్ ఫైల్. సో మీరు సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు ఏదైతే ఇస్తారో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి సబ్మిట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మీరు అందులో ఆడియోలో ఉన్నటువంటి వాటిని మనం ఎగ్జాక్ట్గా ట్రాన్స్క్రైబ్ అంటే ఎగ్జాక్ట్గా మనము రాసేసి మనము టెక్స్ట్ ఫార్మాట్లో రాసేసి ఆ ట్రాన్స్క్రైబ్డ్ ఫైల్ని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్స్ టు గో త్రూ ఏ పైలటెడ్ టాస్క్. సో మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. మనకి ఎలా సెలక్షన్ చేస్తారంటే వాళ్ళు ఒక చిన్న టాస్క్ ఇస్తారు, దాన్ని మనము పైలటెడ్ టాస్క్ అయితే అంటాము. సో అంటే ఒక శాంపుల్ లాగా, ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు ఒక డెమో లాగా ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్లో మీరు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చూస్తున్నారో చెక్ చేస్తారనమాట. సో అందులో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది సాటిస్ఫాక్టరీ అయితే వాళ్ళకి అప్పుడు మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి జస్ట్ మీరు చక్కగా ఇంటి నుంచి ఆడియో ఫైల్స్ని వినేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆడియో ఫైల్స్కి సంబంధించి టెక్స్ట్ ఫార్మాట్లో సెంటెన్సెస్ రాసేసి ఆ ఫైల్ని వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. సో చక్కగా ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి వాళ్ళు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఎవ్రీ 1 minute ఆడియోకి 30 రూపీస్ వరకు కూడా అమౌంట్ అనేది పే చేస్తామని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు, అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో ఎవరైతే పార్ట్ టైం బేసిస్ కింద సమ్ అమౌంట్ కావాలి అనేటువంటి ఎవరైతే ఉన్నారో, మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, రిటైర్డ్ పర్సన్స్ అయినా, వర్కింగ్ పర్సన్స్ అయినా, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా, అన్ఎంప్లాయిడ్ అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, మినిమం 18 నుంచి 50 years వరకు ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇందులో మీరు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ తోటి లాగిన్ అయిన తర్వాత సో మీ యొక్క డీటెయిల్స్ అని ఇచ్చేసి మనకి రెజ్యూమే అప్లోడ్ చేయమంటే రెజ్యూమే అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేసేయండి. మీరు జాబ్కి రిలేటెడ్గా మీకు టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లుగా, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లుగా అలాంటి స్కిల్స్ అనేవి యాడ్ చేసుకుని అప్లై చేయండి. అప్పుడు మీకు డెఫినెట్గా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఎవరికైతే రెస్పాన్స్ వచ్చిందో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఏమైనా జాబ్కి రిలేటెడ్గా నాకు డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.